ಓಬಳಾಪುರಂ ಗಣಿ ಅಕ್ರಮ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅಪರಾಧಿ ಈ ಹಿಂದೆ ಕೇವಲ ಆರೋಪ ಮತ್ತೊಂದು ಅನ್ನುವಂಥದ್ದು ನಾವು ಹೇಳಬೇಕಾಗಿತ್ತು. ಬಟ್ ಈಗ ಅಪರಾಧಿ ಅಂತ ಹೇಳಬಹುದಾಗಿದೆ. ಕಾರಣ ಅಂತಂದ್ರೆ ಕೋರ್ಟ್ ಅಪರಾಧಿ ಅಂತ ಪರಿಗಣಿಸಿದೆ. ಹೌದು, ಹೈದರಾಬಾದ್ನ ನಾಂಪಲ್ಲಿ ಸಿಬಿಐ ಕೋರ್ಟ್ ಆದೇಶವನ್ನ ಕೊಟ್ಟಿದೆ. ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅಪರಾಧಿ ಅಂತ ಆದೇಶವನ್ನ ಕೊಟ್ಟಿದೆ ಕೋರ್ಟ್. 5 ಅಪರಾಧಿಗಳಿಗೆ 7 ವರ್ಷಗಳ ಕಾಲ ಜೈಲು ಶಿಕ್ಷೆಯನ್ನ ಘೋಷಿಸಿದೆ. ಯಾರ್ಯಾರು? ಶಾಸಕ ಗಾಲಿ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ, ಬಿ.ವಿ. ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ, ವಿ.ಡಿ. ರಾಜಗೋಪಾಲ ರೆಡ್ಡಿ, ಅಲಿಖಾನ್, ಹಾಗೆ ಓಬಳಾಪುರಂ ಮೈನಿಂಗ್ ಕಂಪನಿ. ಸೊ ಇವರು ಅಪರಾಧಿಗಳು ಅಂತ ಕೋರ್ಟ್ ಆದೇಶವನ್ನ ನೀಡಿದೆ. ಇನ್ನು ಈ ಕೇಸ್ನಲ್ಲಿ ನಿವೃತ್ತ IAS ಅಧಿಕಾರಿ ಕೃಪಾನಂದಂ ಹಾಗೂ ಸಬಿತಾ ಇಂದ್ರಾ ರೆಡ್ಡಿ ಸದ್ಯ ಖುಲಾಸೆಗೊಂಡಿದ್ದಾರೆ. ಅಧಿಕಾರಿಗಳು ಖುಲಾಸೆಗೊಂಡಿದ್ದಾರೆ. ఓబుళాపురం మైనింగ్ కేసులో సిబిఐ ప్రధాన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువడించడం జరిగింది. ఈ కేసులో 219 మంది సాక్షులను విచారించిన తర్వాత ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది. ఈ కేసులో 4 నిందితులను పై కేసు నిర్ధారణ అయిందని చెప్పేసి వారికి ఒక్కొక్కరిపైన 7 సంవత్సరాల శిక్షను విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది, నాకు ఆల్రెడీ మోర్ దాన్ 3.5 years నేను జైల్లో ఉన్నాను అని చెప్తే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఆ మిగతా జైలు శిక్షను ఒకవేళ హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా కన్ఫర్మ్ అయితే ఆ మిగతా జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉంది. కృపానందం గారు A2, సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి మీద కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా కోర్టు తీర్పు చెప్తూ వారిని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 7 సంవత్సరాల జైలు శిక్ష కాబట్టి వాళ్ళు డైరెక్ట్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. 3 సంవత్సరాల పైన శిక్ష విధించిన ఏ వ్యక్తికైనా ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. వారు ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలిస్తారు. వారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది.